రైట్, మనం ఒకసారి విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, అసలు దళితుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు చంద్రబాబుకి కానీ రామోజీకి కానీ ఉందా? ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ, ఒకే ఒక ఎగ్జాంపుల్, 4500కు పైగా దాడులు జరిగాయి, కేసులు పెట్టారు, వాళ్ళని ఇలా ఇది చేశారు అది చేశారు, అవన్నీ వదిలేస్తే ఒక్క అసైన్డ్ భూములు అమరావతిలోనే దళితుల జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పాపం వీరిని వెంటాడుతుందా, వెంటాడదా? ఒక విషయం అండి, ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, యావత్ భారతదేశం నుంచి తీసుకుంటే దక్షిణ భారతదేశంలో దళితుల మీద దమనకాండ సాగించింది ఎవరు అని ఆ రోజున దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన. అయితే అక్కడ జరిగిన సంఘటన ఇప్పటి వారికి తెలియదు పాపం. అనవసరంగా ఆయన ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఇదంతా కూడా కెలుక్కొని అవన్నీ బయటికి తీసుకొచ్చినట్టయితే వీళ్ళని అసలు మళ్ళీ ఇప్పుడు జనరేషన్, ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, ఈ జనరేషన్ వాళ్ళకి ఆ కథలు కనుక తెలిసినట్టయితే వీళ్ళని బయట కూడా తిరగనివ్వరండి. ఏం చేశారు అక్కడ అన్నట్లయితే, ఒక యువకుడు అక్కడ ఏదో వీటిని గొడ్లని ఏదో కడుక్కుంటా ఉంటే ఒక రామోజీరావు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు ఏం చేశాడంటే అబ్జెక్ట్ చేశాడు. అదే టైంకి నీళ్లు తెచ్చుకోవడానికి ఓ దళిత మహిళ వెళ్ళింది, యువతి. వెళితే వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేశారు. ఆ దాడి తర్వాత ఏమైంది అంటే పెద్ద గొడవ అయిపోయి వాళ్ళ మీద, ఆ దళిత వాడ మీద దాడి చేస్తే తర్వాత ఏం చేస్తారంటే నమ్మకంగా మనం రాజీ కుదుర్చుకుందామని చెప్పానంటే నిజమే కాబోలోని పాపం వాళ్ళందరూ ఒప్పుకున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా రాజీ కుదురుస్తారు అంటున్నారు కదా అని చెప్పని అన్నప్పుడు ఏమైందంటే ట్రాక్టర్లు మొత్తం బళ్ళు మోటార్ బైకులు అవి కత్తులు కటార్లు గొడ్డళ్ళు ఇవన్నీ కూడా వేసుకొని అతి దారుణంగా వాళ్ళు వెంటపడి తరిమి మొత్తం ఆ వాడంతా కూడా తగలబెట్టినటువంటి సంఘటన, గొడ్డళ్లతో నరికేసినటువంటి సంఘటన, నిలబెట్టి తగలబెట్టినటువంటి సంఘటన చేస్తే వాళ్ళు అక్కడి నుంచి పాపం తలదాచుకోలేక ఆ రోజున ఎప్పటికీ కత్తి పద్మారావు ఉన్నాడు, ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. కత్తి పద్మారావుని అడిగితే ఆయన దీన్ని యావత్ దేశానికి దీన్ని పెద్ద మూమెంట్ గా తీసుకొచ్చినటువంటి బొజ్జా తారకం గారు లేకపోవచ్చు, కానీ కత్తి పద్మారావుని అడిగితే వాళ్ళు ఏ రకంగా ఉద్యమించారని చెప్తారు. అక్కడి నుంచి వాళ్ళు చీరాల పారిపోయినటువంటి పరిస్థితి, అక్కడికి కూడా వెళ్ళి చేశారు. తర్వాత దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ గా ఒక ఉన్నటువంటి ఆయన ఎవరో తెలుసు మనకి, వీళ్ళ వియ్యంకుడే సాక్షాత్తు. తర్వాత ఆ సంఘటనల్లో తదనంతరం సాక్ష్యాలు చెప్తారని చెప్పని కీలక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా తర్వాత వెంటబడి చంపేశారు. ఈ సంఘటనలు కనుక అలా ఒకసారి, ఇవన్నీ పాత కథలండి. ఎవరు కూడా ఆయన ఈ ఒక రోజు కాదు, రోజు దళితులకు అన్యాయం జరుగుతుందని పేజీలు రాసినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీకు గమ్మత్తైన విషయం చెప్తా, ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు ఏదన్నా అనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే ఈ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ TV5లో కానీ వాళ్ళు ముందు న్యూస్ కింద వేస్తారు, తర్వాత దీన్ని వాళ్ళు గొడవ చేస్తారు. ఇది ఇక్కడ చాలా కీలకమైన ఆసక్తికరమైన విషయం చెప్తా మీకు. ఇవాళ ఈనాడులో వచ్చిన స్క్రిప్ట్ అంతా ఏమిటి అంటే, ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితుల మీద దాడి జరుగుతున్నదని ఒక బుక్లెట్ తయారు చేశారు. మీ దృష్టికి వచ్చిందో లేదో, మొత్తం ఆ బుక్లెట్ లో ఉన్నటువంటి అంశాలకి కొసమెరుపుగా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఒకైరా ఇలాంటివి ఏదో కొంత పెప్పు జోడించి కాస్త పైన పొడి చల్లినట్టు యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ని తీసుకొచ్చి ఈనాడులో వేసుకునేటువంటి దౌర్భాగ్యం పరిస్తుంది. అంటే ఇవాళ ఆ పత్రిక రచయితలు ఎవరు అన్నట్లయితే తెలుగుదేశం పార్టీలో పనిచేసే మీడియా టీం అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. సో ఆ పరిస్థితికి వాళ్ళు తయారైపోయారు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉంది, దీన్ని ఎవరైనా ఖండించాలి. కానీ ఇక్కడ విషయాలు ఏంటంటే కొన్ని సంఘటనలు విడివిడిగా జరుగుతాయి. వీళ్ళు దళిత మహిళ లేకపోతే అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళ అని ఎవరు చూడరు. కొన్ని ఏంటంటే ఆయా ప్రాంతాల్లో సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా దానికి మసిబూసి మారేడికాయ చేసి ఈ కులం ఏంటి వ్యవహారం ఏంటి అని చెప్పని తద్వారా చేసి, ఇప్పుడు మీకు విశాఖలో జరిగిన సంఘటన వైద్యుడిది కానీ ఇవన్నీ కులం చూసి కాదు కదా అక్కడ జరిగేది. ఆ రకంగా చెప్పుకోవాలంటే కొన్ని వేల కేసులు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మాస్ కేర్. ఇందాక లేదు చింతమనేని ప్రభాకర్ లాగా కుల దురహంకారంతోనో ఇప్పుడు నేను చెప్పినట్టుగా జరిగినటువంటి ఇది కానీ మొత్తంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద దాడులు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కళ్యాణి అనేటువంటి మహిళ మీద దాడి జరిగింది. విశాఖపట్నంలో జర్రిబోతులపాలెంలో దళిత మహిళ మీద దాడి జరిగింది. అమలాపురంలో దళితులని కట్టుదిట్టం చేస్తే గరగపర్రులో 400 కుటుంబాల మీద
ఆ రోజున దాడి జరిగిన దాంట్లో అచ్చెన్నాయుడు పాత్ర అనేటువంటి క్లియర్ గా ఉంది. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో బాలుండి కొట్టినప్పుడు, దేవరపల్లిలో 98 ఎకరాల భూమిని కబ్జా చేసినప్పుడు, పదిరికుప్పంలో ఘటన గాని, కర్నూలులో వసంతరావు మీద దాడి సంఘటనలో చంద్రబాబు వ్యవహరించినటువంటి తీరు గాని, కుప్పంలో జరిగినటువంటి సామాజిక అసమానత గాని, పదిరికుప్పం కాకుండా మళ్ళీ ఏదది అనంతపురంలో ఇది ఉందండి, ఏంటది వెదురుకుప్పం అని, చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పంలో జరిగిన సంఘటన కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే, ఇవే కాకుండా అణగారిన వర్గాల మీద జరిగినటువంటి దాడుల నుంచే ఈ ప్రభుత్వం వాళ్ళని బయట వేయించాలని చెప్పిన వాళ్ళకి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి ఎందుకని కడుపుమంట ఇంగ్లీష్ మీడియం అంటే, ఈ అణగారిన వర్గాలు, దళితుల పిల్లలు, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్స్ లో ఉన్నటువంటి నాన్ ప్లాను రెండు నిధుల్ని కూడా జగన్ ప్రభుత్వం నేరుగా దళితులకు కేటాయిస్తున్న దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ దళిత విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం అనే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టు విశాఖపట్నం పెందుర్తిలో జరిగిన దళిత మహిళ మీద దాడి అప్పుడు కూడా దీన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పని ట్రై చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పద్మ అనేటువంటి మహిళని గుండు కొట్టించినటువంటి సంఘటన, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమండి. అసలు జోక్ ఏంటంటే, అగ్రకుల దురహంకారంతో చేసినటువంటి కారంచేడు ఘటన గాని, లేదు పదిరికుప్పం సంఘటన గాని, వెదురుకుప్పం సంఘటన గాని, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ కూడా రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎవరు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం దళితులకి, అణగారిన వర్గాలకి న్యాయం చేస్తుందని చెప్పని వాళ్ళు ఏదన్నా ఇదైతే అంతకంటే దారుణం లేదు. ఇక సరే, తాజాగా ఆవిడ ఉండవల్లి శ్రీదేవి గారి వ్యవహారం చూసుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నిజంగా ఏ వ్యక్తికైనా సామాజిక స్పృహ అనేది ఉంటే, దళితులు అంటే ఇవాళ ఆవిడ చెప్పాలంటే దళిత కార్డు ఆవిడ వాడుకుంటుంది, కానీ ఆవిడే చెప్పుకున్నారు మాకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, నేను ఇంత రిచ్ పర్సన్ అని చెప్పని. దళితులు అంటే సామాజికంగా అవమానాలకు గురవుతున్న వారు, ఆకలితో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సామాజికమైనటువంటి స్టేటస్ కానీ, ఆర్థిక పరమైనటువంటి స్టేటస్ కానీ లేక, ఈ సమాజంలో మనం ఎప్పుడు ఎదుగుతామా, మనం ఎప్పుడు వాళ్ళతో సరి సమానంగా ఉంటామని అలమటించేటువంటి వాళ్ళు, ఆశగా ఎదురు చూసేటువంటి వాళ్ళు దళితులు తప్ప ఈ నియో రిచ్లు వీళ్ళు కాదండి. ఈ నియో రిచ్లు వీళ్ళు భుజాన్ని ఎందుకు ఈ డైలాగ్ ఒకటి పట్టుకున్నారు, ఉండవల్లి శ్రీదేవి, నన్ను చంపేస్తారని భయంగా ఉంది నాకు, ప్రాణభయం ఉంది నాకు అని. గతంలో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీని వదిలేశారో వీళ్ళందరూ కూడా ఇలాంటి డైలాగ్ సేమ్, క్యారెక్టర్లు మారుతూ ఉన్నాయి, మనుషులు మారుతూ ఉన్నారు, డైలాగ్ మాత్రం ఒకటే వస్తుంది. అంటే ప్రింట్ ఒకటే తీసారా, అందరికి ఒకటే ఇది ప్రింట్ అవుట్. ఇప్పుడు మీకు మన మీడియాకి గాని, లేదు అంటే ప్రభుత్వానికి కానీ సిన్సియర్ సబ్మిషన్ ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి దాని మీద పార్టీ యాక్షన్ తీసుకుంది. ఇక ఏంటంటే బుధానికి ఎత్తుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి రోజు ఒక ఇష్యూ కావాలి. ఇప్పుడు మనం గతంలో డిస్కస్ చేసాం, వాడెవడో హోటల్లో పనిచేసినటువంటి వాడిని నేత అని చెప్పని, లేకపోతే రాష్ట్ర నేత అని చెప్పని ఏదో హడావుడి చేశారు కదా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ ని. సో అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ కావాలి. ఇప్పుడు వీళ్ళు దొరికారు, మనకి ఆ చర్చలు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పుకునే వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఫోకస్డ్ మీడియా పెంచి పోషించినటువంటి నాయకులు వాళ్ళు, జనంతో పెరిగిన నాయకులు కాదు కాబట్టి వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కూడా అనవసరం. ఇవాళ ఏమంటే వీళ్ళకి ఇది దొరికింది, సో దీన్ని కూడా ఒక 4 రోజులు 10 రోజుల పాటు హడావిడి చేస్తారు. అందుకని అసలు దాని గురించి చర్చ అనవసరం అండి. నన్ను అడిగితే దళితుల మీద చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి సానుభూతి ఉంది అని చెప్పని వాళ్ళు రోజు ఒక స్పెషల్ బులెటిన్ 30-40 పేజీలు వేసుకోమనండి. ఒక్క నిజమైనటువంటి నిఖార్సైన నేను చెప్పిన అణగారిన వర్గాలకు సంబంధించిన దళితులు ఎవరైనా నమ్ముతారు. ఇంకో మాట కూడా చెప్తా మీకు, చాలా ఎంత దుర్మార్గపూరితం అంటే, నేను గతంలో కూడా వచ్చినప్పుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఉన్నటువంటి చులకన భావానికి నేను చెప్తా, ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న జేఆర్ పుష్పరాజుకు ఆయనకి రాజ్యసభ ఇస్తానని చెప్పని ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన తర్వాత ఆయనకి అనారోగ్యం పాలతో ఉండి ఆయన ఆశగా తిరుగుతా ఉంటే చివరి దాకా నాతో స్పష్టంగా చెప్పాడు. నేను అప్పుడు మీడియాలో ఉన్నా సంపాదకుడిగా. నాకెందుకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడి, ఏం బ్రదర్ ఏంటో హెల్త్ బాగోట్లేదన్నా,
ఏదో ఆయన నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు, రైట్. ఇంకా ఏదో కొంచెం కష్టాలు తీరతాయి అన్నట్టుగా చెప్తే లాస్ట్ మినిట్ లో ఆయనకి ప్రామిస్ చేసినటువంటి దీన్ని ఇవాళ రెడీమేడ్గా ఏంటంటే సినిమా టికెట్ లాగా టీజీ వెంకటేష్ అమ్మేసుకున్నాడండి. ఇంత దగుల్బాజీ దౌర్భాగ్య అవకాశం బలరామయ్య విషయంలో కూడా అంటే ఆయన ఇప్పటికే పార్టీలోనే ఉన్నారు, ఆయన కూడా తిరుపతికి పిలిపించారు చంద్రబాబు ఒకసారి. నాయుడు గారికి ఉన్న కన్సర్న్ అది కన్సర్న్ కదా. ఒకసారి తిరుపతి వరకు పిలిపించారు, అది కూడా టికెట్ ఇచ్చేస్తున్నారని. ఆయన ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళారో ఎలా వెళ్ళారో, కారులో వెళ్ళారో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెళ్ళి పుష్పరాజు గారిని చెప్పమానండి, ఆయన చెప్పమానండి. ఎందుకు మోత్కుపల్లి గారు చెప్తారు కదా సార్, గవర్నర్ పదవి మోత్కుపల్లికి అయితే మరి గవర్నర్ పదవి. ఈ దళితులు దొరకాలే గాని అమాయకులు వాళ్ళకి పదవుల ఆశ చూపించడంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా ఈ అది ప్రపంచంలో. చెప్తానండి. మోత్కుపల్లి నరసింహులు నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఎందుకంటే కేబిఆర్ పార్క్ లో మేము ఇద్దరం కలిసి నడుస్తూ ఉంటాం హైదరాబాద్ లో ఉన్నప్పుడు. పాపం రోజు ఆయన అన్న ఇంకేముందన్నా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అది ఇది అని అనేవాడు. తర్వాత ఏంటంటే అసలు ఈ కొన్ని కామెంట్స్ కూడా అంటే రేపు గవర్నర్ గా హుందాతనం మెయింటైన్ చేయాలని చాలా కాలం సైలెంట్ అయిపోయాడు. నాంచి 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 ఆయన తీసి పక్కన పడేసేసినట్టు పరిస్థితి. ఎంత కిన్నుడు అయిపోయాడు, ఎంత మానసికంగా పాపం దళితుల్ని వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు తర్వాతే. అందుకని దళితుల గురించి ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం, చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి దళితుల మీద ప్రేమ ఉంది, దళితుల గురించి వాళ్ళు ఇది చేస్తున్నారంటే ఇలాంటి సంఘటనలు మీకు పుంఖాలు చెబుతా. నాకున్న జర్నలిజంలో నాకున్నటువంటి అనుభవంతో వీళ్ళతో ఉన్న పరిచయాలతో